హలో అండి. వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అయినటువంటి ఈరోజు కట్టె పొంగలైతే ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ విధంగా ఒక కుక్కర్ గిన్నె తీసేసుకునేసి చిన్న గ్లాస్ నిండా పెసరపప్పు తీసేసుకున్నాను. ఈ పెసరపప్పు అనేది లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్‌గా వేస్తే అంత టేస్ట్ రాదు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పప్పు అయితే వేయించుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇదిగోండి లైట్ గోల్డెన్ కలర్‌లోకి అయితే పప్పు చేంజ్ అయింది. ఇప్పుడు సేమ్ గ్లాస్‌తో ఆ గ్లాస్ నిండా రైస్ కూడా తీసేసుకునేసి ఇవి 2 బాగా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 వాషెస్ తర్వాత 1 కప్‌కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకునేసి ఈ విధంగా కుక్కరు ఫ్లేమ్ పెట్టేసేసుకోవాలా. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత ఆవిరి తీసేసుకున్న తర్వాత రైస్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి అయితే ఈ విధంగా టాస్ చేసేసుకునేసి దీనికి సరిపడంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే అంతా కలిసేటట్టయితే కలుపుకోవాలి. ఇప్పుడు పక్కనే హాట్ వాటర్ అయితే పెట్టేసుకునేసి వేరే బౌల్‌లో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకునేసి మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఈ విధంగా అంతా కలిసేటట్టయితే ఒకసారి టాస్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మరీ పలచగా వద్దు. ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. పోపుకైతే ఈ విధంగా ఒక ప్యాన్ తీసేసుకునేసి ప్రసాదం కాబట్టి నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్ తీసేసుకునేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, ఒక ఎండుమిర్చి, సన్నగా చాప్ చేసినటువంటి అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి తీసేసుకునేసి ఇవి కొంచెము ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వచ్చేసి ఒక 20 జీడిపప్పు వరకు యాడ్ చేసేసుకునేసి అవి కూడా ఈ నేతిలో బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చి కరివేపాకు కూడా ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకోండి. ఆనియన్ అవన్నీ యాడ్ చేయకూడదు ప్రసాదంకి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌లో పించ్ ఆఫ్ పసుపు అనేది వేసేసుకునేసి ఒకసారి అయితే టాస్ చేసేసుకోండి. లాస్ట్‌లోనే పసుపు యాడ్ చేసేసుకోండి. ముందే యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది పోపు. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా! ఈ పోపు అంతా తీసేసుకునేసి రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకునేసి అంతా ఒకసారి కలిసేటట్టయితే బాగా ఒకసారి టాస్ చేసేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదము. ఈ కన్సిస్టెన్సీతో చేసుకుంటే మనకి చల్లారాక కూడా గట్టిగా అయిపోకుండా కట్టె పొంగల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకునేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఈ విధంగా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కట్టె పొంగల్ అయితే చేసేసుకునేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునేసి పూజ అయితే ముగించాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.